గైస్ ఏపీఎం సెట్ 2024కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. మీకు కంప్లీట్ పీడిఎఫ్స్తో పాటు మీరు వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్ కూడా మీకు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అలానే యూట్యూబ్లో కూడా వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో కూడా జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా కంప్లీట్గా ఫాలో అయిపోతే మీకు ఎటువంటి డౌట్స్ కూడా సాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి టోటల్గా వచ్చేసి 9 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. మనం కౌన్సిలింగ్కి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది ఒకటైతే రావడం జరుగుతుంది. అది మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేవి మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది. నెక్స్ట్ మనకు వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అందరికీ ఆన్లైన్లో ఉంటుంది. ఒక స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి. మీకు ఏమైనా ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే కనుక రెన్యువల్ చేయించి పెట్టుకోండి. సర్టిఫికేట్స్ అందరూ కూడా వెరిఫై చేయించుకోవాలి. వెరిఫై చేయించుకున్న తర్వాత కొంతమందికి అప్లోడ్ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ సర్టిఫికేట్స్ అప్లోడ్ అవ్వకపోతే మళ్ళీ అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక ప్రయారిటీ లిస్ట్ అయితే మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా రిజిస్టర్ అయిన స్టూడెంట్కి అయితే నేనే చెప్పడం జరుగుతుంది. అది ప్రయారిటీ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఒక ప్రాపర్ వేలో మీరు వెబ్ ఆప్షన్స్ పెడితే మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మంచి కాలేజీలో రావడం జరుగుతుంది. మీరు మెయిన్ ర్యాంక్ చూసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు కొన్ని 4-5 ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, పొజిషన్ బేస్డ్ ర్యాంక్స్. అవి కనుక చూసుకొని మీరు కనుక పెడితే మీకు ఎన్ని ఫేజెస్ పెట్టి అటెండ్ అయినా కూడా మీకు అయితే సీట్ అయితే రాదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్. మనకి సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకి సిస్టమ్ అయితే చేస్తుందండి. సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది ఆప్షన్ వెబ్సైట్లో. అప్పుడు వచ్చినప్పుడు కూడా మీకైతే అప్డేట్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్ మీరైతే డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా ప్రతిదీ డీటెయిల్తో ఇన్ఫర్మేషన్తో మీకైతే పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసింది అది పీడిఎఫ్ తీసుకొని అలానే మనం కాలేజీలోకి వెళ్ళి ఆఫ్లైన్లో కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. మీకు ఫైనల్ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయితే అవ్వడం జరుగుతుంది. అడ్మిషన్స్ ఇంటూ అలాటెడ్ కాలేజ్. మీరు ఇంకా నెక్స్ట్ డే నుంచి మీరైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా అటెండ్ అవ్వచ్చు. అది ఎవరు అటెండ్ అవ్వాలి ఏంటి అనేది కూడా క్లియర్గా మీకైతే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో అప్డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో వచ్చిన వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.